శ్రీకాంతచారి అమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ పాట మీద స్పందన తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు అమరుల త్యాగాల మీద ఒక పాట రాసినటువంటి కిషోర్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు. పాటలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర కళాకారులది. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది ఎందుకోసం, ఇప్పుడు ప్రజలకి మారుమూల గ్రామాలకు తెలంగాణ కోసం ఎందుకు తెలంగాణ అనేది వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని విప్పి చెప్పారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, ఇప్పుడు కాలు గజ్జగట్టి వాళ్ళు డప్పు సంకలు వేసుకుంటే వాళ్ళు వంట కూడా మర్చిపోయి, ఇంట్లో పని కూడా మర్చిపోయి ఆ కళాకారుల కాడ ఉండి వాళ్ళు వివరంగా వివరిస్తే కూడా వాళ్ళు అర్థం చేసుకొని పోరాటానికి ముందు సాగారు. ఇవాళ తెలంగాణ కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ముఖ్యంగా సబ్బండ వర్గాలన్నీ కూడా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. శ్రీకాంతాచారి ఒక భార్య పిల్లల కోసమో కూటికి లేకనో చనిపోలే. ఆయన పుట్టింది 15 ఆగస్టు. ఎప్పుడు అనేవాడు, మమ్మీ నేను స్వాతంత్రం వచ్చిన రోజు పుట్టిన తెలంగాణ రాష్ట్రం కోసమైనా మరి నేను సాధిస్తానేది, ఎందుకు నాన్నను అట్లా అనొద్దని నేను అనేది. కానీ ఏ దొరల కొడుకులు చనిపోలే, ఏ నాయకుల కొడుకులు చనిపోలే. బడుగు బలహీన వర్గాలు, కడుపు కాలి ఆకలి మంటతో ఉన్న పిల్లలే చనిపోయారు. మా అమ్మ మా నాన్నలు ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తే మాకు ఉద్యోగాలు లేవు. దొరలకు భూస్వాములకు వాళ్ళకి ఎట్లా భూములో జాగాలో ఉంటే బతుకుతారు. ఈ పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు చనిపోయిందే మరి ఆకలి మంట కోసం. ఉద్యోగాలు లేక మేము ఎంతో చదువుకుంటే కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆ బాధతోటి శ్రీకాంతాచారి ఎప్పుడు చూసినా ఈ డప్పు సంకలు వేసుకొని ఇట్లాంటిది ఒకటి వేసుకొని పాట పాడేది. రసమయ్య బాలకృష్ణ వాడిన పాట పాడుకుంటూ క్యాసెట్ వేసుకొని చూసేది. నీ చదువుకునేటోనికి అది వద్దు నాన్న, నువ్వు తెలంగాణ ఉద్యమం వద్దు, తెలంగాణ అనేది నాకు కూడా అర్థం కాదు, తెలంగాణ ఏంది నాన్న అని చెప్పేసి నేను అనేది. మంచి మంచి ఉద్యోగస్తులే రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ కోసం పోరాడుతున్నారు మమ్మీ అని చెప్పి నా కొడుకు చెప్పేవాడు. మరి నడి రోడ్లో ఒక మాంసాన్ని నూనె చేసి నరాన్ని ఒత్తి వేసి, మరి ఆ నరాన్ని ఒత్తి వేసి 4 కోట్ల ప్రజల గుండెలో ఒక ఒత్తయి, ఒక దీపమై వెలిగినప్పుడే మరి ప్రజలందరూ కూడా ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మరి ఆ సమయాన మరి హాస్పిటల్లో ఉండి కూడా విఠల్ రాజేందర్ గారు వస్తే, తమ్మి ఎందుకు కాలినావని చెప్పి నన్ను గుర్తుపట్టినావంటే, అన్నా నేను పట్టినా కానీ నేను మాట్లాడను, నేను కాలిన తర్వాత 3 రోజులకు వచ్చినావు, అందుకని నేను మాట్లాడట్లేదు అన్న. ఒకవేళ మీరు నన్ను బతికించాలనుకుంటే మరి నేను మళ్ళీ చనిపోతా. తెలంగాణ రాష్ట్రం రావాలంటే మరి ఉవ్వెత్తున ఉద్యమం ఉండాలి. ఉద్యమం అణిచివేసినట్టుంటే నన్ను బతికించే తీరు ఉంటే నేను మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతా. కేసీఆర్ గారిని బతికించండి, తెలంగాణ రాష్ట్రం వస్తుందని ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి కాలి నుంచి మాంసాలు కరిగి ముద్ద పడుతున్నా అమ్మ అనలే, జై తెలంగాణ అన్నాడు. సగం మాంసం అంబేద్కర్ విగ్రహానికి అంటుకుంది, ఇట్లా అల్లుకున్నాడు అంబేద్కర్ విగ్రహాన్ని. మరి అట్లా కూడా అమ్మ నాన్న అనలేదు, తెలంగాణ అని అన్నాడు. అలాంటి శ్రీకాంతాచారి మరి వాళ్ళ ప్రజల గుండెలు ఉన్నాడు, కళాకారుల గుండెలు ఉన్నారు. ప్రతి స్టేజ్ మీద నా కొడుకు పాట కానీ అమరవీరుల గురించి గుర్తు చేయని కళాకారులు లేరు. ఎందుకంటే అమరుల కష్టం వాళ్ళకి తెలుసు, కళాకారుల బాధలు ఏందో వీళ్ళకి తెలుసు. కాబట్టి ప్రతి దగ్గర కూడా మరి కళాకారులు అమరులను తలుస్తారు. కాబట్టి మాకు చాలా సంతోషమైన విషయం. మా కొడుకులు చనిపోయారు, కానరాని లోకాన్ని పోయారు. ఈ పాట సందర్భంగా మా తల్లులను మేము చూసి కూడా సంతోషించేవాళ్ళం. మా కొడుకుకి ఇలాంటి పాట ఉందా, మా కొడుకులు నిజంగానే వస్తున్నారా అని చెప్పి కూడా మేము చాలామంది తల్లి కడుపుకోదనేది ఆడవాళ్ళకే తెలిసి ఉంటుంది. కానీ ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా కానీ ఇవాళ ఏ నాయకులు కూడా గుర్తించే వాళ్ళు లేరు. అమరవీరుల కుటుంబాలను పిలిచిన వాళ్ళు లేరు. అమరవీరుల కుటుంబాలకు ఒక 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2-3 సంవత్సరాలు జూన్ 2 తారీఖు సన్మానం చేయడం జరిగింది. నేను అనేది ఒక్కటే కోరిక, నా మాట ఏదైనా తప్పకున్నా కానీ మన్నించాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా అమరులు లేని కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ముఖ్యంగా అమరవీరులకు దీపం అర్పించాలి, అమరవీరులకు నివాళులు అర్పించాలి. ఏ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ రావచ్చు. ఫస్ట్ అమరులు లేని తెలంగాణ లేదు. కాబట్టి అమరులకు నివాళులు అర్పించాలి వేదికల మీద అని నేను కోరుకుంటున్నా.